ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కింది నుండి పై స్థాయి వరకు ఉన్న సిబ్బందిలో ఎవరో ఒకరు లంచాలకు కక్కుర్తి పడడంతో కేసులు పక్కదోవ పడుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఎర్రచందనం పట్టుకున్న పోలీసులు కీలక నిందితుడిని మాత్రం వదిలేశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీసుల తీరుతో కంగుతిన్నారు. ఎస్ఆర్పురం మండలం పిళ్ళారికుప్పంలో ఎక్స్ ఆర్మీ అధికారికి చెందిన మామిడి తోట సమీపంలో ఎర్రచందనం అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడే ఉన్న వైసీపీ నాయకుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. అర్ధరాత్రి వేళ పోలీసులకు పట్టుబడ్డ ఎర్రచందనంతో పాటు స్మగ్లర్ని కూడా స్టేషన్కు తీసుకొచ్చారు. పట్టుబడ్డ స్మగ్లర్ వైసీపీకి చెందిన వ్యక్తి అని తెలియడంతో జిల్లాకు చెందిన ఒక ఎర్రచందనం డాన్ వెంటనే రంగంలోకి దిగి తన అనుచరుడిని విడిపించుకునేందుకు జిల్లా స్థాయి అధికారులతో మంతనాలు సాగించి బేరాలు కుదుర్చుకున్నారట. అంతే, ఇంకేముంది, నిందితుడికి రెడ్ కార్పెట్ వేసి మరీ ఇంటికి పంపించారట సదరు అధికారులు. జిల్లా స్థాయి, సర్కిల్ స్థాయి అధికారుల ద్వారా పంచాయతీ నిర్వహించి ముడుపులు పట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఎక్కడికైనా ఎర్రచందనం పట్టుకున్న వెంటనే మీడియాకు సమాచారం ఇచ్చేవారు. అయితే జీడి నెల్లూరు పోలీసులు మాత్రం ఉన్నతాధికారుల ఒత్తిడితో అసలు నిందితులపై కేసు నమోదు చేయకుండా లాలూచి పడ్డారని తెలుస్తోంది. వారికి 41A నోటీసు ఇచ్చి వదిలేశారట. ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారన్న విషయం తెలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మీడియాపై ఎస్ఐ చిందులు తొక్కారట. పైగా వారి ఫోన్లు కూడా లాక్కుని బెదిరింపులకు దిగడంతో సదరు ఎస్ఐ తెంపరితనం చూసి విలేకరులు కూడా ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. మీడియాను అడ్డుకోవడంతో ఆరా తీసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎర్రచందనంతో పట్టుబడ్డ నిందితులను వదిలేశారని తెలిసి టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ భాగోతం బయటపడుతుందని భావించిన పోలీసులు హడావుడి చేసి నీటి కుంటలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగలను మామిడి తోటలో దొరికినట్టు ప్రకటన విడుదల చేశారు. 32 ఎర్రచందనం దొంగల విలువ ₹1 కోటి అంచనా వేశారు. ఈ కేసులో 5 మంది నిందితులుగా ఉన్నట్టు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరెస్టుపై మీడియా సమావేశం కోసం చిత్తూరు నుంచి ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్కు 41A నోటీసు ఇవ్వడంపై ఎస్ఐని ప్రశ్నించారు. పోలీసులు తాము ధరించిన 3 సింహాలకు విలువ ఇవ్వాలని హితబోధ చేశారు. ఎమ్మెల్యేకి చెప్పాల్సిన అవసరం లేదా? అంటే మమ్మల్ని చూసి ఎమ్మెల్యే కనపడలేదు. 11 గంటలకు పట్టుకున్నారండి. నెక్స్ట్ డే 11 గంటలకు కూడా నువ్వు చెప్పనంటారు. ఏమర్థం? అది విచారించి మళ్ళీ చెప్పు, ఇట్లా ఒక విషయం జరిగింది, పట్టుకువచ్చినాము, ఇట్లా పోలీస్ స్టేషన్లో పెట్టినామని చెప్పకూడదా? ఏంటి రేపు నాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్తాడు, ఇక్కడ ఏం జరిగింది, ఏం చేస్తున్నాము నాకు ఏం చెప్పాలి. మీ పోలీస్ స్టేషన్లో అట్లా జరుగుతుంది, మీకు తెలుసా? అడిగితే మేము బెబ్బెబానాలా? ఎవరు కడుగుతారు? జీడీలో ఏం జరిగినా సీఎం ఎవరు కడుగుతారు? మరి నువ్వు నాకు తెలియకుండా నువ్వు అన్నీ చేస్తున్నావు. చూసుకోండి, విలేకరుల పని దూకుడుగా చేసేది, వాళ్ళ ఫోన్లు పెరుక్కునేది, వాళ్ళని కేసు కట్టిస్తానని చెప్పేది, బయటకు పోరాని చెప్పేసి వాళ్ళు బల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేది. ఏంటండి? ఎమ్మెల్యే రాకతో జిల్లా, డివిజన్ స్థాయి పోలీసు అధికారులు అక్కడి నుండి చల్లగా జారుకున్నారు. ప్రభుత్వం మారినా అధికారుల్లో మార్పు రాలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లకు కొమ్ము కాస్తున్నారని, ఈ ఘటనతో తేట తెల్లమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.